హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే మరి ఎవరు నేను చూస్తాను కదా, మీరెందుకు కంగారు పడిపోతారు? మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, ఏపీలో వింత రాజకీయం నడుస్తూ ఉంది. పేరులోనే కరుణామయుడు ఉన్నాడు కానీ నేను హిందువుని అని చెప్పుకుంటా ఉన్నాడు. భలే తమాషాగా ఉంది కదా ఈ వ్యవహారం. చూడు కరుణాకరం, నీ కూతురు పెళ్లి ఏమో కిరస్తానీ పద్ధతిలో క్రిస్టియన్ అబ్బాయితో జరిపించావు. మరి ఆ తర్వాత టీటీడీ చైర్మన్ పదవి పట్టుకున్నావు. ఆ రోజు వైఎస్ నిన్ను కూర్చోబెట్టారు, తర్వాత జగనే అది కంటిన్యూ చేసాడు. అందుకే ఏం జరగకూడదో అదే జరిగిపోయింది. అందుకే కదా కనీసం సుక్క పాలు కూడా లేని కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదం తయారు చేసిన యాదవ పని సాలక సిగ్గు శరం వదిలేసి మళ్ళీ ప్రెస్ మీట్లు ఎట్టి కులాలు మతాల గురించి లెక్చర్లు దంచడమేనా నీ పని? సరే, ప్రెస్ మీట్కి ఏదో చెబుదామని వచ్చావు కదా, చెప్పు. నీ గోలైందో నాంచకుండా కక్కి. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నువ్వు కేఏ పాల్గడికి తక్కువ, మోసెస్ పాల్గడికి ఎక్కువ. ఎంతకీ ఈ మోసెస్ పాలు ఎవడు అనిగా నీ అనుమానం? మా ఏరియాలో తిరిగే పాస్టర్ నీ తాసారావుల బోర్డు నీ యాసాల వెనక ఉన్న అసలు రంగు ఏంటో ఈ పాటికి ప్రజలకు అర్థమైపోయిందిలే కరుణాకరం. నీ కూతురు పెళ్లి సాంప్రదాయ హిందూ వివాహంలా చేస్తే వీడియో తీయలేదా ఏంది? మరి ఆ వీడియో ఎక్కడా? అది బయట పెట్టు. మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. చూపించమంటావా? చూపించనా? రెడ్డితో తిరుపతిలో ఘనంగా జరిగింది. వేడుకలో యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా ఎంగేజ్మెంట్ జరిగింది. కాబోయే దంపతులతో చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. చూసేవా, అది అసలు సిసలు సాహచకం అంటే. మరి పెళ్లికి వీడియోలు గట్రా తీసి ఉంటారు కదా, అవి బయట పెడితే సరిపోతుంది కదా. ఎందుకు వచ్చిన దొంగ పేవానకాల కరుణాకరం? నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులు అందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణ మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్ గా మీరు చూపిస్తే నీ పోసుగాల కరుణాకరం పేరులోని తప్ప నీలో అస్సలు కరుణ అనేది లేనట్టుందిగా. నిన్ను క్రిస్టియన్ గా చూపిస్తే బాబు గారికి ఏమొస్తుంది?
మీ వియ్యంకుడేమో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశాడా, నువ్వేమో హిందూ పద్ధతిలో వివాహం చేసావా? మరి నిశ్చితార్థం వీడియో చూపించా కదా ఇంతకు ముందే, మరి అది నువ్వే చెయ్యాలి కదా. నిశ్చితాంబూలాలు పెళ్లి కూతురు తరపు వాళ్ళే చేస్తారు, మరి ఆ వీడియోలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా జరిగిందని చూపించారేటి? ఎందుకు కరుణాకరం అబద్ధాలాడి మతాన్ని మార్చేసుకుంటా ఉన్నావు? మళ్ళీ రేపో మాపో ముసుగేసుకుని చర్చికి వెళ్ళి కన్వెన్షన్ రూమ్ లో చెంపలు వేసుకుని పరిశుద్ధుడిగా అవుదామని ప్లాన్ చేస్తున్నావా? ఇదిగో చివరాఖరిగా ఏదో అన్నావు, నన్ను క్రిస్టియన్ గా చూపిస్తే అది చూపించేదే ఉంది, నువ్వు అదే కదా. ఎవరు చూపెడతారో, ఎందుకు చూపిస్తారో, ఎందుకు చూపించాలని అనుకుంటారు. నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు చూపిస్తే ఏం పీకుతావట? చంద్రబాబు గారు, ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు. మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే, నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా మీరు. మరి మీరు బైబిల్ పట్టుకున్నారు. ఇదిగో ఒకటి కాదు, రెండు కాదు, సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. కోకొల్లలు. ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి, మరి పవన్ కళ్యాణ్ గారు మూడో భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మీరు క్రిస్టియన్ చెప్పే ఈ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి హైందవ ప్రచారం ఇప్పటి వరకు పాలక మండళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు చేయలేదని ఛాలెంజ్ విసిరి చెప్తున్నా. ఇదిగో కొండను తవ్వి ఎలుకను పట్టాడని నీలాంటి పనికిమాలుడు ఒకడు. లేకపోతే ఏంది, ప్రతి క్రిస్మస్కి ప్రతి రంజాన్ పండగకి రాజకీయ నాయకుడు చర్చిలకి మసీదులకి వెళ్ళి జాతీయ సమగ్రతను భిన్నత్వంలో ఏకత్వం చూపిస్తారు. ముస్లిం క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు చెప్తారు, 1,00,000 ఫోటోలు చూపిస్తా. వైఎస్ జగన్ విని అంతెందుకు, నిన్న జగన్ శివాలయానికి వెళ్ళాడు, అంత మాత్రాన్ని హిందూ అయిపోతాడా? 4 ఫోటోలు తెచ్చి ఆడావుడు చేస్తున్నావు. మసీదులో పేదలను చేసే ఫోటోలు జగన్ లేవా? అప్పుడు జగన్ సులేమాన్ ఖాన్ అవుతాడా ఏంది? ఏం మాట్లాడుతూ ఉన్నావు? పాప పెళ్లి వీడియో ఉంటే చూపిస్తే పోతుంది కదా, ఇవన్నీ చూపించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు కరుణాకరం? మమ్మల్ని ఏక సభ్య కమిషన్ ద్వారా నన్ను సుబ్బారెడ్డిని నేరస్తుడు అని ఈ రోజు నుంచి రోజు ప్రచారం చేసి వాళ్ళిద్దరే దోషులు అని ప్రకటిస్తారు అన్న విషయాన్ని కూడా ఈ హిందువులకు సభ్య సమాజానికి తెలియజేస్తూ, ఎంత పచ్చి మోసాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీదే నమ్మకము లేనటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం 1 సంవత్సరం పాటు 8 రాష్ట్రాలలో మొత్తం 100 మందిని విచారణ చేసి కొన్ని 100 మంది పోలీసులతో విచారణ జరిపి 36 మందిని దోషులుగా ప్రకటించినటువంటి సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్నే తప్పుబట్టి ఏకసభ్య కమిషన్ ద్వారా మమ్మల్ని నేరస్తులుగా చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే, దానికి ఆరంభమే ఈనాటి శాసనసభ చర్చ అని తెలియజేస్తున్నాం. నేను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగోబెట్ట కరుణాకరం ఏంది? మీ తప్పు లేనప్పుడు ఏకసభ్య కమిషన్ అయితే ఏంది, 100 మందితో కమిషన్ అయితే ఏంది? ఎందుకు ప్యాంట్లు తడిపేసుకుంటా ఉన్నావు? ఒక్కటి చెప్పనా, ఆ దేవదేవుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఏ సమయంలో ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆయనకు మా బాగా తెలుసు. సిట్టు మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదుగా కరుణాకరం, చుక్క పాలే లేని కల్తీ నెయ్యి తయారు చేశారని చెప్పింది కదా, మరి ఏంది గింజుకుంటా ఉన్నావు? సూతా ఉండు, శిక్ష అమలవుతుంది. పాపం పండింది కదా, ఇక మీకు చుక్కలే. వెళ్ళిరా, వెళ్ళి కన్ఫెషన్ రూమ్ లో లెంపలేసుకునిరా, మళ్ళీ నిద్ర పట్టదు. పో.